ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని న్యాయాధిపతులు 16:28 వచనాన్ని చదువుకోబోతున్నాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము అని సంసోను యెహోవా దేవుడి దగ్గర లాస్ట్ ప్రార్థన చేస్తున్నారు. ఈసారి మాత్రమే నన్ను బలపరచమంటున్నారు. చూడండి, ఒకవేళ యేసయ్యా నన్ను క్షమించు, యెహోవా నన్ను క్షమించు, ఇంక నేను పాపం చెయ్యను, నన్ను బలపరిచి తిరగా నన్ను పైకి లేపని అలాంటి ప్రార్థన సంసోను చేస్తుంటే, ఒకవేళ దేవుడు కృప చూపించి తిరగా సంసోనుని దేవుడు పైకి లేపేదానికి నమ్మదగిన దేవుడిగా ఉండుంటాడు కదా. అయితే సంసోను ప్రార్థన చూడండి, ఒక్కసారి మాత్రమే. చూడండి, సంసోను ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారంటే, అతను 2 కళ్ళు ఫిలిష్తీయులు తీసివేసి గుడ్డివాడిగా చేసి అందరికి ముందు నవ్వుల పాలుగా ఇతన్ని సంసోన్ని చేశారంట. అలాంటి పరిస్థితిలో ఇతను ప్రార్థన చేస్తున్నారు. సంసోను చాలా బలం పొందిన వ్యక్తి. ఈ వాస్ ఎ జైంట్ అంటున్నారు. అంత బలం కలిగిన వ్యక్తి ఇలాంటి పరిస్థితికి వచ్చేదానికి కారణం ఏంటంటే, ఒక స్త్రీ, ఒక ఫెయిలియర్, అతను హృదయంలో కలిగిన గాయం, అతను ఒంటరితనం అతన్ని ఇలాంటి పరిస్థితిలో తీసుకొచ్చింది. చూడండి, ఈ సంసోను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏదో ఒక కోపంలో కొంచెం అతను దూరంగా వెళ్ళిపోయిన తర్వాత సంసోను భార్య నాన్నగారు, సంసోన్ మామగారు ఏం చేశారంటే, ఆ అమ్మాయిని తీసి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారంట. ఈ కార్యాన్ని సంసోను వినిన తర్వాత హృదయంలో గాయం, ఒంటరితనం, దాన్ని ఎలాగ అతను హ్యాండిల్ చేయాలని చెప్పి తెలియకుండా ఒక విపచారి స్త్రీ దగ్గర వెళ్ళిపోతున్నాడు. దెలీలాల్ అనే ఒక అమ్మాయి దగ్గర. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి తన సమర్పణ, తన అభిషేకాన్ని అన్ని పోగొట్టుకుంటున్నారు. క్రీస్తునందు ప్రియులారా, బాగా గమనించండి. మనుషుల మూలంగా, పరిస్థితుల మూలంగా మీ హృదయంలో గాయపరిచుండొచ్చు. మనుషులు మీ హృదయాన్ని గాయపరిచుండొచ్చు. మీరు ఒంటరితనంలో పోరాడుతూ ఉండొచ్చు. ఈ 2 కార్యాలు మీరు ఒకవేళ సరిగా హ్యాండిల్ చేయలేకుంటే సాతానుడికి మీరు బానిసలుగా మిగిలిపోతారు. ఈ 2 కార్యాలు మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతే మన అభిషేకాన్ని, మన సమర్పణని మనం పోగొట్టుకుంటాం, సేవని పోగొట్టుకుంటాం, దేవుడి పిలుపుని, ఆయన ఎన్నుకున్న కార్యాన్ని పోగొట్టుకుంటాం. గమనించండి, సంసోను దానివల్ల పోగొట్టుకొని ఆఖరికి అతను ముగింపు చూశారంటే చాలా పరితాపంగా అయిపోయింది. ఇలాంటి ముగింపు ఎవరికి రాకూడదండి. సంసోను హృదయంలో గాయం, ఒంటరితనంలో ఒక విపచారి స్త్రీ దగ్గరికి వెళ్ళి తన బలాన్ని, అభిషేకాన్ని, పిలుపుని, సమర్పణని అన్నీ పోగొట్టుకున్నారు. మీరు మీ హృదయంలో గాయపరిచేటప్పుడు, మీ హృదయంలో గాయం, బాధ, ఒంటరితనం ఉండేటప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళబాకండి. లోకంలో పోయి ఆ ఒంటరితనానికి, మీ హృదయంలో కలిగిన గాయాలకి ముందు వెతకొద్దు, అక్కడ ఉండదు. మీరు మళ్ళీ మనుషుల దగ్గరికి, లోకాన్ని దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు పాపంలో పడిపోతారు. ఏదో ఒక సాతానుడికి మీరు బానిసలుగా మిగిలిపోతారు. దానికి బదులుగా మీరు ఏం చేయాలంటే యేసయ్య దగ్గరికి రండి. కమ్ అన్ టు జీసస్ ఆర్ కాల్ అపాన్ జీసస్. యేసయ్య దగ్గరికి రండి, మిమ్మల్ని దేవుడు నిలబెడతారు. ఒంటరితనంగా ఉండే మీ జీవితాన్ని దేవుడు అనేకులకి ఆదరణకర్తగా మిమ్మల్ని దేవుడు మారుస్తారు. అనేకులకి మిమ్మల్ని తోడుగా, నీడగా దేవుడు మారుస్తారు. మీ హృదయంలో ఉండే గాయాల్ని దేవుడే స్వస్థపరిచి, ఆయనే ముందు దేవుడు వాక్యంతో నిన్ను స్వస్థపరిచి నిన్ను తిరగా లేపి బలంగా నిలబెడతాడంట. హల్లెలూయా. మన ముగింపు దేవుడి నామానికి మహిమార్థంగా ఉండాలంట. మన ముగింపు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ముగింపు ఒక మంచి సాక్షిగా ఉండాలి. సంసోన్ లాగా ముగింపు మనకు ఉండకూడదండి. చేతుల పైకి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఒకవేళ మీ హృదయంలో ఉండే గాయాన్ని, మీ ఒంటరితనాన్ని సాతానుడు, మీ హృదయంలో ఉండే గాయాన్ని, మీ ఒంటరితనాన్ని సాతానుడు ఉపయోగం చేసుకుంటుంటే వాడిని బంధించండి యేసయ్య నామంలో. మీ ఒంటరితనానికి, మీ హృదయంలో ఉండే గాయాలకి యేసయ్య తప్పక మంచి మందులు లేవు. యేసయ్యకి రాండి. లోకంలో వెళ్లకుండా యేసయ్య దగ్గరికి రాండి. ఖచ్చితంగా మీ హృదయంలో ఉండే గాయాల్ని, మీ ఒంటరితనాన్ని దేవుడు తీసివేసి ఆయనే మీకు ఆదరణగా, ఆయన వాక్యంతో, ఆయన ప్రసన్నతతో మిమ్మల్ని నడిపించేది మీరు చూడగలరు. హల్లెలూయా. మీ హృదయము విరిగిపోయి ఉందా?
ఒంటరితనంలో బాధపడుతున్నారా? లోకంలో వద్దు, యేసయ్యే మీకు తోడుగా ఉండబోతున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేయండి. అయ్యా నన్ను బలపరచండి అని చెప్పి మీరు ప్రార్థన చేసేటప్పుడు దేవుడే మీకు నీడగా తోడుగా ఉండేది మీరు చూడొచ్చు. యువర్ హ్యాండిల్ యువర్ హర్టింగ్స్ ఇన్ ద లోన్లీనెస్ వెరీ కేర్ఫుల్లీ ఆర్ ఎల్స్ విల్ బీ ఎ స్లేవ్ ఫర్ ద సేటన్. మనము మన ఒంటరితనాన్ని మన హృదయంలో కలిగిన గాయాల్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే సాతానుడు మనల్ని వాడు తన బానిసలుగా మనం మార్చేస్తాడంట. సో బీ అవేర్ ఆఫ్ యువర్ హర్టింగ్ అండ్ ద లోన్లీనెస్. గాడ్ ఈస్ విత్ యూ. షాల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఎవరందరూ ఈ వాక్య భాగం వింటున్నారో వాళ్ళని బలపరచండి. ఒంటరితనాన్ని హృదయంలో కలిగిన గాయాల నుంచి విడుదల చేసి బ్లెస్ దెమ్, డెలివర్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ పిల్లలైన మేము అందరం మీ వైపు చూస్తున్నామయ్యా, బలపరచండి. సంసోన్ చేసిన ప్రార్థనలా కాకుండా యేసయ్యా మమ్మల్ని ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ నామాన్ని మహింపరచండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.